ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి. మన దేశంలో ప్రతిరోజు పెట్రోల్ రేటు పెరుగుతుంది, గోల్డ్ రేటు పెరుగుతుంది, నిత్యావసరాల రేటు కూడా పెరుగుతున్నాయి. కానీ రోజు రోజుకు దారుణంగా పడిపోతున్న రేటు అసలు విలువే లేకుండా పోతుంది ఏంటో తెలుసా? మనిషి ప్రాణం బ్రో. అవును, హ్యూమన్ లైఫ్. ఈరోజు నేను చెప్పబోయే మ్యాటర్ వింటే మీ గుండె కూడా బరువు ఎక్కుతుంది బ్రదర్. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. వేటలపాలెంలో జరిగిన ఘోరమైన పేలుల్లో ఏకంగా 21 మంది అమాయకులు చనిపోయారు బ్రో. అక్షరాల 21 మంది బ్రో. వాట్ ఎ ట్రాజడీ దిస్ ఈజ్. ఉదయం నవ్వుతూ పనులకు వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి సవాలుగా కూడా గుర్తుపెట్టలేనంత దారుణంగా కాలిపోయారు. ఈ న్యూస్ విన్న వెంటనే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రదర్. అయన్నొద్దు, పాయింట్కి రా. అసలు ఎవరిది తప్పు, ఎవరిది పాపం? బ్రో ఒకసారి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఊహించుకోండి. ఎక్కడో పనికి వెళ్ళిన నాన్న వస్తాడు, అమ్మ వస్తుందని ఎదురు చూసే పిల్లలకి వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా దొరకలేదని తెలిస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇట్స్ అబ్సల్యూట్లీ హార్ట్ బ్రేకింగ్ బ్రో. అసలు ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే పెళ్ళి అయిపోయాక పందిరి వేసినట్టు ఉంది. ఫ్యాక్టరీలో సేఫ్టీ మెజర్స్ గాలికి వదిలేశారు. ఓనర్స్ ఏమో కాసుల కోసం కక్కుర్తి పడతారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు కళ్ళు మూసుకుంటారు. కానీ ఫైనల్గా తప్పు చేయని వాడు రోజువారీ కూలీ మాత్రం ప్రాణాలు వదిలేస్తున్నాడే. ఇదేనా మన సిస్టమ్? ఎవరైనా ప్రశ్నిస్తే చాలు సైలెంట్ అయిపోతారే. కానీ ఇక్కడ బలైపోయింది 21 మంది అమాయకుల ప్రాణాలు బ్రదర్. ఇలాంటి చీకటి టైంలో సిస్టమ్ మీద జనాలకి నమ్మకం పోతున్న టైంలో నేనున్నాను అని ఒక స్ట్రాంగ్ వాయిస్ ఒకటి వినిపించింది భయ్య. మన ఉప ముఖ్యమంత్రి జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్ పైన చాలా బాధపడ్డారు భయ్య. ఆయన మిగతా పొలిటీషియన్స్ లాగా జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి అయ్యో పాప మన గాలికి వదిలేదే. హీ టుక్ స్ట్రిక్ట్ యాక్షన్. వెంటనే ఉన్నతాధికారులను అలర్ట్ చేసి డీటెయిల్డ్ విచారణకు ఆదేశించారు. ఈ పేలుల వెనుక ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే వదిలే ప్రసక్తే లేదని ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ బ్రో. ఒక లీడర్కి ఉండాల్సిన నిజమైన ఎంపతి రెస్పాన్సిబిలిటీ అంటే ఇదే కదా బ్రో. తప్పు చేసేవాడి గుండెల్లో రైలు పరిగెత్తాలి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే రంగంలో దిగారు కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. బాధితులకు న్యాయం కూడా జరుగుతుందని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. ఒకసారి ఆలోచించండి బాస్. ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకూడదు అంటే కేవలం గవర్నమెంట్ మారితే మాత్రం సరిపోదు కదా. సిస్టంలో అకౌంటబిలిటీ కూడా రావాలి. ప్రాణాలతో చెలగటమాడే ప్రతి ఒక్కడికి స్ట్రిక్ట్ పనిష్మెంట్ కూడా పడాలి. ఎన్ని 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 దారుణాలు సార్. అప్పుడే ఆ 21 మంది ప్రాణాలకు శాంతి దొరుకుతుంది. అవునా కాదా? మరి వేటలపాలెం ఇన్సిడెంట్ పైన పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ పైన మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఫ్యాక్టరీ ఓనర్స్దే తప్పంటారా లేక పర్మిషన్ ఇచ్చిన అధికారులది అంటారా? కింద కామెంట్స్లో అయితే మీ ఒపీనియన్ చెప్పండి భయ్య. నేను ఖచ్చితంగా చదువుతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి నలుగురికి షేర్ చేసి అవేర్నెస్ తీసుకురండి ఫస్ట్.